ఫ్రెండ్స్ ముందర చూస్తున్నారు కదా పెహల్గాము ఫ్రెండ్స్, ఇదే పుల్వామా. ఎందుకంటే NH-44 అనేది శ్రీనగర్ ఎంట్రన్స్లోనే అయిపోతుంది. లోపల నుంచి కనుక తీసుకోపోయిందంటే ఈరోజు జాతర, ఇంకా ఈరోజు బక్రీద్. ఇవన్నీ బ్యాక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనమాట. ఎదురుగా మీకు ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా, ఇక్కడితో NH-44 అయిపోతుంది. ఇక్కడ క్రౌడ్ చూసారు కదా, ఇదే జోజిలా పాస్. లెఫ్ట్ సైడ్ లో రైట్ సైడ్ లో చూడండి, చీమల లెక్కనే ఉన్నారు. అయ్యో, అక్కడ అవలాంచి ఎప్పుడో వింటర్ లో వచ్చిన అవలాంచి ఎఫెక్ట్ కి వచ్చిన స్నో ఇప్పుడు దాని మీద ఆడుకుంటారు వీళ్ళందరూ. ఇక్కడ కూడా జస్ట్ ఏముండదు, జస్ట్ జారుడాట ఆడుకోవడం, అదొక డిఫరెంట్ ఫన్ అంతే. ఫ్రెండ్స్ చూడండి, జోజిలా దాటిన తర్వాత వాటర్ చూడండి ఎట్లా పోతున్నాయి రోడ్డు మీద. ఇవన్నీ స్నో గ్లేషియర్స్ నుంచి కరిగి వస్తున్న వాటర్. అక్కడ చూడండి అసలు స్మోక్, ఇక్కడ పక్కనే రివరు, ఆ కరిగిన నీళ్ళంతా రివర్ నుంచి వెళ్ళిపోతున్నాయి. పైన చూడండి ఇట్లా కనిపిస్తుంది స్కై అయితే, అసలు క్రేజీ ఉంది. గ్రీనరీ కార్పెట్ పరిచినట్టే ఉంటాయి. మన గార్డెన్ ఉంటుంది చూడు, గార్డెన్ కూడా పనికిరాదు. ఆ జోజిలా తర్వాత క్రౌడ్ లేదు అసలు, మంచిగా హరి పెట్టే వాళ్ళు ఎవరు లేరు, ప్రశాంతంగా వెళ్ళిపోతున్నాం. తర్వాత కూడా ఇలాగే ఉండదు దేవుడా, రాగ తెప్పిస్తా ఉంటాం. నేను ఈ షిఫ్ట్ కాళ్ళు బర్ర హారం కొడుతారు. యాక్చువల్గా రోడ్ ఎంత వరస్ట్ ఉన్నా కానీ ఏం పర్లేదు, వెనకాల వాడు హరిబరి పెట్టకపోతే నిమ్మలంగా మనమే వెళ్ళిపోతాం. వాడు హరిబరి పెడితే ఏదో ఒక మూమెంట్లో మనం కూడా ఉరకాల్సి వస్తుంది. ఇక్కడ ఒకటి చెక్ పోస్ట్ ఉంటుంది, ఎంట్రీ చేయాలి. ఇక్కడ కార్గిల్ ఎంటర్ అవ్వడంతో అయ్యే దానికంటే ముందే ఎంట్రీ చేయాలి. ఇప్పుడే మనము చెక్ పోస్ట్ ఉంది కదా, ఆ చెక్ పోస్ట్ క్రాస్ అయినాము. ఏం లేదు, జస్ట్ మనం ఏ వెహికల్లో వెళ్తున్నాము, ఎంతమంది వెళ్తున్నాము, బండి నెంబర్, అంతే. ఇంకెక్కువ ఏం లేవు డీటెయిల్స్. పక్కన రివర్ మాత్రం క్రేజీ అంటే క్రేజీ మంచిగా వెళ్తుంది. దాంతోపాటు ఇంకా మేము కూడా ప్రశాంతంగా, క్రౌడ్ అంతా తగ్గింది ఆ జోజిలా దగ్గరనే. మరి ఆ క్రౌడ్ ఇటు వస్తుందా లేకపోతే అక్కడే ఉంటుందా అనేది మనకు తెలీదు. అది శివగాడు ఆఫ్టర్నూన్ మ్యాగీ తినేసిండు, నాకు ఏమంత ఆకలి అనిపించలేదు, సో అయ్యేట అప్పలు. ఇప్పుడు 23.5 అయింది, ఇది 22 అవుతుంది, 21 అవుతుంది, 20 అవుతుంది. మొత్తం కంప్లీట్ అయ్యేసరికి అంతా ఆఫ్ రోడ్ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ టెంపరేచర్ గురించి మాట్లాడితే 9 degrees ఉంది. ఈ జోజిలా క్రాస్ అయిన తర్వాతనే 9 degrees ఉంది. ఇక్కడ చాలా తక్కువ ఉంటుంది టెంపరేచర్. దీన్ని మనం లదాఖ్తో కంపేర్ చేసుకోవద్దు, ఎందుకంటే ద్రాస్ అనేది చాలా కోల్డెస్ట్ ప్లేస్ అన్నమాట ఈ మన ఇండియాలో. సో అందుకే టెంపరేచర్ అనేది ఎక్స్పెక్టెడ్ ఈ 9 degrees అనేది. దీన్ని బట్టి మనం ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ వన్స్ మీరు ద్రాస్ క్రాస్ చేసి కార్గిల్కి వెళ్ళారనుకోండి, అప్పుడు యాజ్ యూజువల్ అయిపోతుంది. ఈ టెంపరేచర్ ద్రాస్ అనేది చాలా కోల్డెస్ట్ ప్లేస్ అన్నమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది క్రాస్ చేసామంటే, ఇప్పుడు ఈ రివర్ ఉందా, ఇది క్రాస్ జస్ట్ ఈ లైన్ క్రాస్ చేసామంటే ఇంకా మనం లదాఖ్లోకి అఫీషియల్గా పెట్టినట్లే. ఇంకా ద్రాస్ రాలేదు, బట్ ఇప్పుడు లదాఖ్ రీజియన్లో ఉన్నట్టే. మనం JNK అయిపోయింది, లదాఖ్. డంబర్ రోడ్ ఉంది, ఇంతకుముందుకు పేపర్ బ్లాక్స్ రోడ్ ఉండే కదా, అది పోయింది. ఇప్పుడు టార్మాక్ ఉంది.
అక్కడ ఉంది కదా, ఇదే యాక్. సో ఇట్లా చిన్న చిన్న విలేజెస్ వస్తూ ఉంటాయి, మంచిగా ఎక్స్పీరియన్స్ చేస్తా వెళ్ళిపోవచ్చు చిన్న చిన్న విలేజెస్ని. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ముందున్న విలేజ్, ఇదే ద్రాస్ విలేజ్, కోల్డెస్ట్ విలేజ్. బాగుంటాయి అసలు లడాఖ్లో ఈ విలేజెస్ అనేవి, చాలా బాగుంటాయి, చాలా అంటే చాలా. చూడండి ఎంత సింపుల్గా ఉంటాయో. 1-2 హోటల్స్ ఉంటాయి స్టే చేయాలి అనుకుంటే, హోమ్ స్టేస్ ఉంటాయి. ఒక గల్లీ లోపలికి వెళ్తే చాలు, కొంచెం మంది వాళ్ళే అడుగుతారు హోమ్ స్టే కావాలా అని. అదే ఫ్రీ వాటర్ వాష్ భయ్యా చేసుకుంటున్నాడు చూడండి లెఫ్ట్ సైడ్లో, చూడట్లా. ఫ్రీ వాటర్ వాష్ చాహియే తో ఐసా పాక్ కరో. ఒకవేళ మీరు చేసుకోవాలంటే తీసుకొని డైరెక్ట్ సీదా అద్దం మీద పెట్టు. ఈరోజు బక్రీద్ కాబట్టి కంప్లీట్గా క్లోజ్ ఉంది చూడండి. ఇక్కడ ఏదో 1-2 షాపులు ఓపెన్ ఉన్నాయి. ట్రాఫిక్ ట్రాఫిక్. కార్గిల్ ఒక 50 కిలోమీటర్స్ ఉంది. 50 కిలోమీటర్స్ ఉందనగా కార్గిల్ వార్ మెమోరియల్ ఉంటుంది అనమాట. సో మనం ఇప్పుడు కార్గిల్ వార్ మెమోరియల్కి వెళ్తున్నాము. ఇక్కడ కొంచెం ఉంటారు కదా క్యాప్టెన్స్, పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా మేజర్స్, అలా స్టాచ్యూస్ పెట్టారు. లోపల మ్యూజియం కూడా ఉంటుంది. అక్కడ ఏదో వేశారు చూడండి, స్క్రీన్ కూడా వేశారు, అక్కడ కావాలంటే నిలబడి చూడొచ్చు. ఇవి చూడండి, ఇవి ఆ కార్గిల్ వార్లో యూజ్ చేసిన రైఫిల్స్ అన్నమాట. అండ్ ఇక్కడ ఒకటి ఉంది వాళ్ళ గుర్తుగా. చుట్టూ చూడండి, అసలు ఎక్కడ చూసినా కానీ మొత్తం కొండలే ఉన్నాయి. అయినా కానీ అసలు ఇంత కొండల ప్రాంతంలో ఈ కార్గిల్ అనేది ఇంతకుముందుకు పాకిస్తాన్ వాళ్ళు ఆక్రమించాలని చూసారు. అప్పుడు జరిగిన యుద్ధమే కార్గిల్ వార్ అన్నమాట. సో అప్పుడు మన కార్గిల్ మనకి దక్కించుకోవడానికి చేసిన యుద్ధంలో ఇంతమంది చనిపోయారు. అక్కడ స్క్రీనింగ్ చేస్తున్నారు అసలు ఎవరెవరు స్టార్ట్ చేశారు మిషన్ అనేది. చూడండి ఎక్కడ చూసినా కానీ మొత్తము ఇంత స్నోలో అసలు చేతులు గడ్డ కట్టిపోతున్నాయి. అసలు నా చేయి చూడండి గడ్డ కట్టిపోతుంది, జివ్వ అంటుంది. ఆయన విక్రమ్ బాత్రా, ఏ దిల్ మాంగే మోర్ మూవీ ఉంటుంది కదా స్టోరీ, సో ఆయన గురించి అన్నమాట. విక్రమ్ యుద్ధం ఎలా జరిగింది ఏంటి అనేది మొత్తం. చూడండి ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అన్నమాట. మనుబాయి, భోజాబాయి, సబాంచల్ కుమార్, ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అన్నట్టుగా చూడండి అసలు వాళ్ళకి గుర్తుగా ఎలా పేర్చారో. ఆ యుద్ధంలో కార్గిల్ వార్లో చనిపోయిన వాళ్ళందరూ ఇవన్నమాట ఇలా పెట్టారు. ఈ కొండలు ఏదైతే మనం చూస్తున్నామో ఈ చుట్టూతోనే వార్ జరిగింది. ఈ చుట్టూతోనే ఇంత పెద్ద వార్ జరిగిందన్నమాట. వాళ్ళు ఆక్యుపై చేశారు, ఇక్కడ వాళ్ళు ఆక్యుపై చేశారు. జస్ట్ 9 కిలోమీటర్స్లో లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంది పాకిస్తాన్ది. సో ఈ కొండ దాటితే ఉంటుందంట లైన్ ఆఫ్ కంట్రోల్ అనేది. ఇక్కడ చూస్తున్నారు కదా జెట్, ఈ జెట్ కూడా యూజ్ చేశారు. ఒరిజినల్ జెట్ అన్నమాట ఇది, స్పీడ్ జెట్ C-1538. దీని పేరు ఏంది, ఆపరేషన్ సఫేద్ సాగర్.
ఒరిజినల్ పార్ట్స్ చూడండి, రెప్లికా నాట్ ఈవెన్ ఏ రెప్లికా, ఒరిజినల్. కింద చూడండి దాని వైర్లు ఇవన్నీ, దాని ఒరిజినల్ టైర్లు, అప్పటి టైర్లు యాజ్ ఇట్ ఈస్గా తీసుకొచ్చి అలా పెట్టేసారు పెయింట్ వేసి. అండ్ వీళ్ళు రైడ్ వీళ్ళే అనమాట దీన్ని ఆపరేట్ చేసేవాళ్ళు. సో చూడండి అక్కడ పెడతాను, మీరు చదువుకోండి ఒకసారి స్క్రీన్. నెక్స్ట్ లెవెల్. వీళ్ళు 5 క్రేజీ. చూడండి పక్కన ఎంత మంచిగా వెళ్తుందో రివర్. ఈ రివర్లన్నీ డైరెక్ట్ చైనాకి వెళ్ళిపోతాయి, ఇంకా మనకు పెద్దగా యూజ్ ఏమి ఉండదు. ఈ పర్టిక్యులర్ రివర్ అయితే ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి రోడ్స్ ఎట్లా ఉన్నాయో. ఇక్కడ నదిలో పడిపోయింది ట్రక్. ఎంత డేంజరస్ రోడ్స్ అయితే ఇట్లా అవ్వాలి. బాబ్బా వాటర్ ఇంకా అట్లా వదిలేసారు, ఇక దాన్ని ఇక తీయడం కూడా తీయలేదు, రెస్క్యూ కూడా చేయలేదు. మనం కార్గిల్కి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాము. ఇది ద్రాస్ రివర్ చూడండి, జోజిలా పాస్లో స్టార్ట్ అవుతుంది అనమాట. జోజిలా పాస్లో ఏవైతే స్నో మౌంటైన్స్ ఉంటాయో ఆ స్నో మౌంటైన్స్ అవన్నీ కరిగి ఈ నదిలాగా ఫామ్ అవుతుంది అనమాట. సో ద్రాస్ ఉంది కదా కోల్డెస్ట్ ప్లేస్, ఆ ద్రాస్ నుంచి పారుతుంది కాబట్టి ద్రాస్ రివర్ అని పేరు వచ్చింది. ఈ తర్వాత ఏమవుతుంది అంటే ఇది సేమ్ మన కార్గిల్లో ఉన్న సురు రివర్లో కలిసిపోతుంది. ఆ సురు రివర్ అనేది ఇండస్ రివర్లో కలిసిపోతుంది. ఒక్కసారి చూడండి ఎంత బాగుందో ఆ సౌండ్. ఇక్కడ టెంపరేచర్ వచ్చేసరికి 10 degrees ఉంది. ఇంకొక 20 కిలోమీటర్స్ వెళ్ళామంటే కార్గిల్ వస్తుంది. సో ఒక చెక్ పోస్ట్ ఉంటుంది, ఆ చెక్ పోస్ట్ దగ్గరనే వాళ్ళు రూమ్స్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. సో అక్కడ రూమ్స్ గురించి ఒకటి చూసి మనం రూమ్ తీసుకుందాము. ఫ్రెండ్స్ ఇట్లా అయిపోయిందనమాట డే 4. కార్గిల్లో రూమ్ తీసుకున్నాము. రూమ్ తీసుకొని ఇంకా ఫ్రెష్ అయిపోయినాము, స్నానం చేసినాము. ఇది రూము. ఫుడ్ కూడా ఆర్డర్ చెప్పేసినాము. ఆర్డర్ ఇచ్చింది శివగాడు, చికెన్ ఫ్రైడ్ రైస్ చెప్పాడు, నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చెప్పా. ఇంక తినేసి ఇంకా పడుకోవడమే. పడుకొని ఇంకా రేపు మార్నింగ్ చూద్దాము ఏంటి ఏ టైంకి లేస్తాము అనేది. సో ఇదనమాట ఓవరాల్గా డే 4. సాంబాలో స్టార్ట్ అయ్యి కార్గిల్ వరకు వచ్చాము. మనం అరౌండ్ ఒక 600 కిలోమీటర్స్ వచ్చాము ఈరోజు కూడా. సో అందుకే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన వినోద్ బండారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.